విద్య మరియు ఆరోగ్యంపై చర్చ. ఒకసారి విద్య మరియు ఆరోగ్యం చూసిన తర్వాత మిగతా విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎంత దారుణం అంటే విద్యా వైద్యం పైన విద్య మరియు వైద్యంపై ఖర్చు. విద్యారంగం పేదరికం మరియు అసమానతలు తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన సాధనలో విద్య ఒకటి. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధికి పునాదిని ఏర్పరుస్తుంది. వ్యక్తులలో ఉత్పాదక శ్రామిక శక్తికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యాలు మరియు మరింత సమానమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడం కోసం విద్యారంగంలో పెట్టుబడులు అవసరం. సో ఇక్కడ విద్యారంగంలో విద్యపై వ్యయం 2023-24 చూసినట్లయితే ఢిల్లీ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అట్టడుగు స్థానం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 స్థానం. అట్టడుగు స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇది ఇంకొకటి ఆరోగ్య రంగం. ఆరోగ్యం అంటే జనరల్గా ఏ ప్రభుత్వమైనా కానీ విద్య మరియు ఆరోగ్యం పైన పెద్ద ఎత్తున దృష్టి పెడతాడు. ఫస్ట్ వాటి ప్రిఫరెన్స్ ఉంటుంది. దీనిలో చూసినట్లయితే ఆరోగ్యం పైన చూసినట్లయితే చూడండి, కింద నుంచి 4వ స్థానం అంటే 27వ స్థానం. ఇక్కడ చూడండి ఢిల్లీ మొదలుకొని ఎంత, ఢిల్లీ 14% పెడితే తెలంగాణ రాష్ట్రంలో 5%. దీని తర్వాత ఇక కర్ణాటక ఇంకేదో ఉన్నాయి, పంజాబ్ ఇవన్నీ ఉన్నాయి వాస్తవంగా. సో ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే పిఆర్ఎస్ ప్రచురించిన స్టేట్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2023-24లో తెలంగాణ మొత్తం బడ్జెట్ వ్యయంలో కేవలం 5% మాత్రమే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది. ఇది దేశంలోని 4వ అత్యల్ప జాతీయ స్థాయి సగటు. 6.2% కంటే 1.2% పాయింట్ల కంటే తక్కువగా ఉందంట. సో ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మోసం చేశారు కాబట్టి ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు వీళ్ళను తిరస్కరించడం జరిగింది. వీళ్ళేదో కాళేశ్వరం కట్టినము, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వేసి డెవలప్ చేసినాము, అది ఇది అనుకుంటా ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దళిత బంధులో అవినీతి జరుగుతూ ఉంది, రైతు బంధులో పెద్ద నిర్వీర్యం అవుతూ ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్, ఈవెన్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే ఈ 10 ఏళ్ళలో అది కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి కల్వకుంట్ల కాలకేయులు మాత్రమే అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కూడా ఇటు విద్య లేదు, ఆరోగ్యం లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినని చెప్పేసి అంటారు. దానిలో కూడా ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగిందో అది కూడా చూస్తున్నాం.